Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మెంటల్ సర్టిఫికేట్ ఎవరిది? బాలయ్యను వాయించేసిన వైసీపీ. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న రాజకీయంలో ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో వైసీపీపై విమర్శలు చేసే క్రమంలో జగన్ను టార్గెట్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, దానిపై స్పందించే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన విమర్శలతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ విమర్శలపై వైసీపీ ఎక్స్లో ఘాటు కౌంటర్ ఇచ్చింది. ముందుగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ అప్పట్లో సీఎంగా ఉన్న జగన్ సినీ పరిశ్రమను తన వద్దకు ఎలా రప్పించుకున్నారో వివరించే క్రమంలో చిరంజీవిని రప్పించుకుని అవమానించారని, ఆ తర్వాత చిరంజీవి ఒత్తిడి చేస్తే జగన్ దిగొచ్చారంటూ వ్యాఖ్యానించారు. మహేష్ బాబు, ప్రభాస్ వంటి అగ్ర నటుల్ని కూడా జగన్ ఎలా రప్పించారో కామినేని చెప్పుకొచ్చారు. అలా అప్పట్లో సీన్ బై సీన్ ఎలా ఏం జరిగిందో అసెంబ్లీలో కామినేని సమగ్రంగా వివరించారు. అయితే ఇందులో చిరంజీవి గట్టిగా చెబితే జగన్ దిగి వచ్చారంటూ కామినేని చేసిన వ్యాఖ్యలు బాలయ్యకు ఆగ్రహం తెప్పించాయి. దీనిపై కామినేని మాట్లాడడం పూర్తి కాగానే లేచిన బాలయ్య ఆ వ్యాఖ్యలు అబద్ధమని సభలోనే తేల్చి చెప్పేశారు. అప్పట్లో సైకో దగ్గరికి ఎవరో బలవంత పెడితే చిరంజీవి రాలేదని ఇండస్ట్రీ తరఫునే వచ్చారంటూ వెల్లడించారు. అయితే బాలయ్య జగన్ను సైకో అని విమర్శించడం వివాదాస్పదమైంది. తన ఇంట్లో ఒక సినిమా నిర్మాత పైన, తన ఆస్థాన జ్యోతిష్యుడి పైన తుపాకీతో కాల్పులు జరిపింది ఎవరు? ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తనకు మానసిక స్థితి బాగోలేదంటూ మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకునేది ఎవరు? దీనిపై వైసీపీ ఎక్స్లో ఘాటుగా స్పందించింది. బాలయ్యకు గతాన్ని గుర్తు చేసింది. ఎక్కడ బాలయ్య పేరెత్తకుండానే ఆయన గతాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్న: తన ఇంటిలో ఒక సినిమా నిర్మాత పైన, తన ఆస్థాన జ్యోతిష్యుడి పైన తుపాకీతో కాల్పులు జరిపింది ఎవరు? ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి తనకు మానసిక స్థితి బాగోలేదంటూ మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నది ఎవరు అంటూ వైసీపీ ప్రశ్నలు గుప్పించింది. ఇవి బాలయ్యను ఉద్దేశించి వేసిన ప్రశ్నలేనని అందరికీ అర్థమవుతోంది.